రైతు మిత్రులందరికీ నమస్తే. మీకు ట్రాక్టర్ డెలివరీ అయిన తర్వాత P2 అనేది ఇలా పెద్దగా ఉంటుంది. దీన్ని ఇక్కడికి ఇది అనేది 3 ఇంచులు ప్లస్ 3 ఇంచులు, లోపలికున్న గుడ్డాన్ని 3 ఇంచులు కట్ చేసుకోవాలి. ఇక్కడ సన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో కంపల్సరీ గ్రీస్ కొట్టుకోవాలి 100%. తర్వాత మిషన్ మొత్తం బేరింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ గ్రీస్ కొట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మీకు 3 గేట్ వాల్స్ ఉంటాయి. 3 గేట్ వాల్స్లో ఒకటి రోలింగ్కి వెళ్తుంది, 2 వైపర్కి వెళ్తాయి. రోలింగ్ చేసినప్పుడు వైపర్ గేట్ వాల్స్ బంద్ చేసుకోవాలి. వైపర్ బంద్ చేసుకొని రోలింగ్ రన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గేట్ వాల్ ఆన్ చేసుకొని సరిపోతుంది. ఇది వచ్చేసి 3-in-1 మోడల్. ప్రతి రైతుకు డెలివరీ గన్స్ డెమో చేసినప్పుడు ఈ విధంగా చిన్న మార్క్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. నేను డెలివరీ ఇచ్చేటప్పుడు మళ్ళీ బోల్డ్ లూజ్ చేసి లోపల పెట్టిస్తాము. యథావిధిగా మళ్ళీ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 గన్నులకి ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో చిన్న బోల్ట్ ఉంటుంది. ఇక్కడ ఆ బోల్ట్ తీసి అందులో గ్రీస్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అనేది ఆయిల్ మెయింటెనెన్స్ చేయాలి, ఇక్కడ ఆయిల్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా ఆయిల్ అనేది పోసుకుంటే మనకు ఇక్కడ బుష్ అనేది కరిగిపోకుండా లాంగ్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బేరింగ్స్ ఇక్కడ ఇటు ప్లస్ మిషన్కి ఎక్కడెక్కడ ఉన్నాయో టోటల్గా అన్ని అనేది గ్రీస్ అనేది మనం కొట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ మేజర్గా పంపు విషయానికి వస్తే పంపులో ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఎట్లా చెక్ చేసుకోవాలని అనుకుంటే మేజర్గా మనకు ఇది ప్రెజర్ వాల్ బుడ్డి అని అంటారు. ఈ ప్రెజర్ వాల్ బుడ్డి ఎందుకంటే మనం మిషన్ రన్ చేయక ముందుకు దీన్ని ఈ విధంగా లూజ్ చేసుకొని మిషన్ మొత్తం రన్నింగ్ చేసిన తర్వాత ఈ పైప్ నుంచి 300 మీటర్స్ పైప్ నుంచి వాటర్ బయటకు వెళ్ళాక దీన్ని టైట్ చేసుకుంటే మనకు ఇక్కడ అనేది ప్రెజర్ రావడం జరుగుతుంది గన్నులో. ఆ వైపర్లకు వచ్చేసి రెగ్యులర్గా వైపర్ అనేది రొటేట్ రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 3 వాచర్లు ఉంటాయి. ఇవి ఓపెన్ చేసుకొని రైతుకు డెలివరీ ఇచ్చినాక కూడా ఓపెన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఈ విధంగా ఇందులో ఇట్లా ఖాళీ ఉంటుంది కొన్నిసార్లు. ఈ విధంగా గ్రీస్ ఫిల్ చేసుకొని మళ్ళీ యథావిధిగా దీన్ని ఫస్ట్ టైం ఒకసారి మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ నింపుకొని మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఇది ఆయిల్ క్యాప్. ఇందులో వచ్చేసి మనకు సగం వరకు ఆయిల్ ఉండడం జరుగుతుంది. స్టార్టింగ్ ఇచ్చినప్పుడు 50 పంపులకు మార్చుకోవాలి. సెకండ్ టైం క్యాస్ట్రోల్ ఆయిల్ బైక్లో పోసేది మార్చుకుంటే 100 పంపులు కానీ 200 పంపుల వరకు మార్చుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మేజర్గా మనం డెలివరీ ఇచ్చినప్పుడు P2 అనేది కంపల్సరీ పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉన్నప్పుడు ఈ లోపల ఉన్నది మైనస్ అంటారు, దీన్ని ప్లస్ అంటారు. దీన్ని 3 ఇంచులు దీన్ని 3 ఇంచులు కట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడ పెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టూల్ బాక్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ గ్రీస్లో నెప్పలు ఉంటుంది. దీని కింద చిన్న చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది.